Welcome to class. Let us know about philosophies of education. First one traditional philosophies, second one modern contemporary. Traditional philosophies idealism, naturalism, pragmatism, realism. Okay, in this video we have to know all the traditional philosophies. Okay, first one is idealism. First is exponents, mainly Socrates, Plato, Kant, Rabindranath Tagore, M.K. Gandhi, Swami Vivekananda. They are fundamental principles. Idealism insists on good to achieve good. Mainly God is strongly believed here. God is the main role here, and a spiritual education is necessary here. And spiritual values are supreme and universal. It is complete spiritual viewpoint. Idealism, completely spiritual point. Next, principles. Education is based on spiritualism and ethics. Teacher and curriculum is the center of education in this. What are the aims of education? Self-realization. Curriculum is developed according to ideals and eternal values. Subjects are religious studies, language, sociology, geography, history, music, etc. అంటే ఆధ్యాత్మిక అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలని సూచించారు ముఖ్యంగా. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్. ఇక్కడ మెయిన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్, డిస్కషన్ మెథడ్, లెక్చర్ మెథడ్. మెయిన్ లెక్చర్ మెథడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఐడియలిజం. టీచరు గార్డెనర్ అండ్ బెస్ట్ రోల్ టీచర్ సెంటర్డ్. దిస్ ఈజ్ ఉపాధ్యాయుడు లేనిదే అసలు విద్యారంగం నిష్ప్రయోజనం అన్నట్టుగా చెప్తుంది. సో టీచర్ సెంటర్డ్ అని చెప్పవచ్చు ఇక్కడ. డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎంపసైజ్ ఇంప్రెషనిస్టిక్ డిసిప్లిన్, అంటే స్వీయ క్రమశిక్షణ పాటించడం అనేది జరుగుతుంది ఇక్కడ. స్కూలు ఎస్పెషల్లీ స్కూల్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ ఫర్ రెగ్యులర్ అండ్ ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్. అంటే అసలు ఆధ్యాత్మిక అంశాలైన దేవుడు, ఆత్మ, మనసు, పరమాత్మ, ఆదర్శాలు మొదలైన భావాలకు ప్రాధాన్యం ఇచ్చేదే ఈ భావవాదం. భావవాదుల ప్రకారం అంతిమ జీవిత విలువలైన సత్యం, శివం, సుందరం అనే వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అనేది జరిగింది. దేవుడే సృష్టికర్త, ప్రతి వ్యక్తిలోనూ ప్రతి వస్తువు రూపంలోనూ దేవుడు దాగి ఉన్నాడని గుర్తించడమే జీవిత పరమార్థమని, అదే ముక్తి అని, అదే మోక్షమని తెలుపుతుంది. నెక్స్ట్ రియలిజం చూద్దాం. రియలిజం ప్రతిభావాదులు, అంటే యథార్థవాదం అంటారు దీన్ని తెలుగులో. ఎక్స్పోనెంట్స్ జాన్ లాక్, మిల్టన్, వైట్ హెడ్, బెర్ట్రాండ్ రస్సెల్, వీరందరూ యథార్థవాదులుగా చెప్పుకోవచ్చు. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మెటీరియల్ వరల్డ్, సైంటిఫిక్ యాటిట్యూడ్, మెయిన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ రియల్ లైఫ్ బికమ్ ఐడియల్స్ అండ్ వాల్యూస్. మెయిన్ ఏదైనా సరే డైరెక్ట్గా ఫేస్ చేసి నేర్చుకోవాలనే దాని కాన్సెప్ట్ మీదే ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఏంటంటే సైన్స్ ఓన్లీ, ఎక్కువ సైన్స్ సబ్జెక్టే ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సైంటిఫిక్ మెథడ్ వాడడం అనేది జరిగింది. ఇండివిజువల్ అండ్ సొసైటీ ఆర్ వాల్యూడ్, వీళ్ళు ఈ వాదం ప్రకారం. నెక్స్ట్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ప్రిపేరింగ్ ద చైల్డ్ రియల్ లైఫ్, ఇంపార్టింగ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కరికులం వచ్చేసరికి యూటిలిటీ మోస్ట్ ఇంపార్టెంట్. యూటిలిటీ అండ్ నీడ్స్, అకార్డింగ్ టు యూటిలిటీ అండ్ నీడ్స్ ఆర్ అండ్ డే టు డే యాక్టివిటీస్, దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ యథార్థవాది ప్రకారం. మెథడాలజీ వచ్చేసరికి మనకి ఆబ్జెక్టివ్ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, కోరిలేషన్ మెథడ్. అయితే మెయిన్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ టీచర్ రోల్ is supreme because he brings the child in with the external realities of life. డిసిప్లిన్ వచ్చేసరికి మనకి ఇక్కడ న్యాచురల్ అండ్ సోషల్ ప్రొసీజర్స్ ఉంటుంది, జనరల్గా ఉంటుంది డిసిప్లిన్. స్కూల్లో వచ్చేసరికి ఇక్కడ ఇట్ ఈజ్ మిర్రర్ ఆఫ్ సొసైటీ.
స్కూల్ అంటే ఇంకా సొసైటీని మిర్రర్ లాగా ఉంటుంది అనమాట. సొసైటీకి మిర్రర్ లాగా ఉంటుంది స్కూల్ అనేది ఇక్కడ. అయితే ఈ యథార్థవాదం ఎక్కువగా స్వీయ అనుభవానికి, శాస్త్ర విజ్ఞానానికి ఎక్కువ ప్రతిపాదించింది. సమాజ అవసరాల దృష్ట్యా ప్రతి ఒక్కరిని తయారు చేయాలని ఈ యథార్థవాదం నమ్మడం అనేది జరిగింది. ఈ యథార్థవాదులు ఈ జాన్ లాక్ కానీ, మన వైట్ హెడ్ కానీ, బెర్ట్రాండ్ రస్సెల్ కానీ వీరందరూ కూడా మెయిన్ సైంటిఫిక్ మెథడ్ అంటే ఏదైనా సరే సైంటిఫిక్ థింకింగ్ చేస్తూ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ద్వారా ఏదైనా సరే నేర్చుకోవాలని, తెలుసుకోవాలని, అది రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటుందని, రియల్ లైఫ్తోనే ఏదైనా రియల్గా ఉండాలనేది వీరి యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. నేచరలిజం అంటే ప్రకృతివాదం. ఈ ప్రకృతివాదులు ఎవరెవరంటే అరిస్టాటిల్, కాంటే, బేకాన్, హెర్బర్ట్ స్పెన్సర్, స్పెషల్గా చెప్పుకోవాలి రూసో మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ వచ్చి ఇట్ బిలీవ్స్ ఇన్ మ్యాటర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెటీరియల్ వరల్డ్. మెకానికల్ యాటిట్యూడ్ ఉంటుంది ఎస్పెషల్లీ. అండ్ మెయిన్ మెటీరియల్ వరల్డ్ అండ్ నేచర్ మోస్ట్ ఇంపార్టెంట్. మెయిన్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్, న్యాచురల్ డెవలప్మెంట్. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్. ఓకే, చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ అంటే ఏం లేదు, చైల్డ్ని ఉద్దేశించి, చైల్డ్ అనుగుణంగా, చైల్డ్కి సంబంధించి, చైల్డ్కి ఏదైతే ఇంట్రెస్టో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ కరికులం వచ్చేసరికి ఇక్కడ స్పోర్ట్స్, హెల్త్, మెటీరియల్ సైన్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. మెథడాలజీకి వచ్చేసరికి హ్యూరిస్టిక్ మెథడ్, కిండర్ గార్డెన్ మెథడ్, అబ్జర్వేషన్ మెథడ్, మాంటిసోరీ మెథడ్. హ్యూరిస్టిక్ అంటే తెలుసు కదా, అన్వేషణ. ఏదైనా సరే తెలుసుకోవాలి, అబ్జర్వేషన్ చేయాలి, పరిశీలించాలి, అన్నీ అవగాహన చేసుకోవాలి అనేది ఈ యొక్క ప్రకృతివాదుల యొక్క ముఖ్య ఉద్దేశం. టీచర్ రోల్ ఇక్కడ సబ్సిడరీ, వేరేజ్ చైల్డ్స్ పొజిషన్ ఈజ్ సెంట్రల్. డిసిప్లిన్ వచ్చేసరికి ఇక్కడ నేచురలిజంలో ఫ్రీ అనమాట, ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది స్టూడెంట్కి. నేచర్స్ వ్యాస్ట్ క్యాంపస్ ఈజ్ రియల్ స్కూల్. అంటే క్యాంపస్ అంటే ఎక్కువగా ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్ళడం, నెక్స్ట్ ఎక్కువగా నేచర్కి దగ్గరగా చేయడం, నేచర్లోనే నేర్చుకోవడం అనమాట. ప్రకృతిని ఆస్వాదించడం, ప్రకృతిలోనే జీవించడం అనమాట. సో అందుకని ఇక్కడ వ్యాస్ట్ క్యాంపస్ ఉంటుంది. ఈ ప్రకృతివాదులు శిశు కేంద్రీకృత విద్యా విధానాన్ని ప్రతిపాదించారు. ఏదైనా సరే ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకోవాలంటారు. అసలు శిశువు పుట్టుకతోనే సామర్థ్యాలతో పుడతాడని నమ్ముతారు. పుస్తక విజ్ఞానం కంటే కూడా అనుభవపూర్వకంగా వచ్చే జ్ఞానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళు వర్తమానానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అనేది జరిగింది. ప్రకృతివాదులు ఎంటైర్ డిఫరెంట్ ఐడియలిజం అనికి. ఓకే, నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ ప్రాగ్మటిజం అంటే వ్యవహారిక సత్తావాదం అంటారు. వ్యవహారిక సత్తావాదులు ఎవరంటే జాన్ డూయి, కిల్ ప్యాట్రిక్, విలియం జేమ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ జాన్ డూయి సొసైటీకి, స్టూడెంట్కి అండ్ అట్ ద సేమ్ టైం టీచర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇట్ మెయిన్లీ మనకు వచ్చేసరికి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఇట్ అప్హోల్డ్స్ పవర్ ఆఫ్ మ్యాన్ యాజ్ అ సుప్రీం. మ్యాన్ ఈజ్ పవర్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సైకలాజికల్ అండ్ హ్యూమనిస్టిక్ వ్యూ పాయింట్స్. నెక్స్ట్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి చైల్డ్ ఈజ్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్, అపోజెస్ ఆఫ్ బుక్ లెర్నింగ్ మెయిన్ ఎస్పెషల్లీ ఇక్కడ. నెక్స్ట్ లెర్నింగ్ బై డూయింగ్ అండ్ లెర్నింగ్ బై ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్. క్రియేషన్ ఆఫ్ న్యూ వాల్యూస్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి మెథడాలజీకి వచ్చేసరికి ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. అండ్ మెయిన్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి హెల్త్ హైజీన్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ మెయిన్లీ utility subjects. What are the utility subjects in society to child? These are the most important subjects here. And next teacher role ikkada ela untadante, teacher is the best role and best friend. Society in mini nature here mainly. School is laboratory for experiments to be done by children. School ikkada laboratory ga work cheyadam anedi jarugutadi.
అంటే ఒక ప్రయోగాత్మకంగా ఒక ప్రయోగశాలగా వర్ణించడం అనేది జరిగింది. ఈ వ్యవహారిక సత్తావాదులు వర్తమానానికి, ప్రయోగానికి, యథార్థ ప్రపంచానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మనిషి వ్యక్తిత్వం, అతని అవసరాలు, అభిరుచులకు ప్రాధాన్యం ఇచ్చారు. మనిషి యొక్క అవసరాలకి, అభిరుచులకి ప్రాధాన్యం ఇచ్చారు. ఉపాధ్యాయుడు స్నేహితుడిగా ఉండాలని, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే సమైక్యత సూత్రాన్ని ఎక్కువ ప్రకారంగా ఈ విద్యా ప్రణాళికలు అనేవి తయారు చేయాలనేది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. వ్యవహారిక సత్తావాదులు ఏదైనా సరే లెర్నింగ్ బై డూయింగ్ ఆర్ లెర్నింగ్ బై ఎక్స్పీరియన్స్ అని చెప్పడం అనేది జరిగింది. ఓకే.